హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మనకు తెలంగాణ గవర్నమెంట్ ఆర్టీసీలో మనకి 1743 ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క 1743 ఉద్యోగాల్లో డ్రైవర్ సంబంధించిన ఉద్యోగాలు మనకు 1000 ఉద్యోగాలుగా నోటిఫికేషన్ లో విడుదల చేశారు. అదేవిధంగా అదే ఎస్ఆర్టీసీలో మనకు శ్రామిక్స్ కింద మనకి 743 ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ యొక్క డ్రైవర్ ఉద్యోగానికి చూసినట్లయితే మనకు పే స్కేల్ కింద మనకు 20,940 రూపాయల నుంచి మనకు 60,080 రూపాయల వరకు పే స్కేల్ అయితే ఉంటుంది. అదేవిధంగా శ్రామిక్స్ చూసినట్లయితే శ్రామిక్స్ లో మనకి 16,550 నుంచి 45,030 రూపాయల మనకి పే స్కేల్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ దాదాపు మనకి తెలంగాణ ఆర్టీసీలో ఇది ఒక భారీ పెద్ద నోటిఫికేషన్ అనేది చెప్పుకోవాలి. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ పూర్తి చేసి హెవీ లైసెన్స్ ఉన్నారో వారందరూ కూడా డ్రైవర్స్ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఐటీఐలో వివిధ ట్రేడ్లు ఏవైతే కంప్లీట్ చేశారో వారందరూ కూడా శ్రామిక్స్ ఉద్యోగానికి కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ ని పూర్తిగా చివరి వరకు చూడండి. దీని ద్వారా ఈ టీజీఎస్ఆర్టీసీలో ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన ఎలిజిబిలిటీస్, అదేవిధంగా లాస్ట్ డేట్ అప్లై చేయడానికి, అదేవిధంగా అప్లై చేసే విధానం పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ అప్లై చేయడానికి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, లేదంటే అప్లై చేయడానికి మీకు ఏమైనా అసిస్టెన్స్ కావాలనుకున్నా కూడా మన యొక్క ఛానల్లో కామెంట్ సెక్షన్ ద్వారా తెలుపొచ్చు. అదేవిధంగా డైరెక్ట్ గా మమ్మల్ని కాల్ చేసి కూడా మీరు కన్సల్ట్ కావచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్ మొత్తం కూడా మనకు TSLR PRB అనే వెబ్సైట్ ద్వారా జరుగుతుంది. ఈ వెబ్సైట్ అనేది మనకు కేవలం ఆన్లైన్ మోడ్ లో మాత్రమే అప్లికేషన్స్ తీసుకుంటారు. ఈ అప్లికేషన్స్ మొత్తం కూడా మనకి 8th అక్టోబర్ నుంచి ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 28th అక్టోబర్ వరకు ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకు లైవ్ లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్ ని ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అదేవిధంగా ఇది 8th అక్టోబర్ నుంచి మాత్రం స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చూసినట్లయితే మన రాష్ట్రంలో ఉన్న వివిధ డిపోలు ఏవైతే ఉన్నాయో డిపోలలో డ్రైవర్ సంబంధించిన ఉద్యోగానికి మనకు డిస్ట్రిక్ట్ వైజ్ గా మనకు ఏవైతే మనకు పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు మొత్తం కూడా మనకు డిస్ట్రిక్ట్ వైజ్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. డిస్ట్రిక్ట్ వైజ్ గా ఉన్న ఈ పోస్టులు చూసినట్లయితే దాదాపు మనకు డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు 912 పోస్టులు, అదేవిధంగా మనకి బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని 8 పోస్టుల లాగా మనకు చూపిస్తున్నారు. కాబట్టి దాదాపు మనకు ఏ జిల్లాలో అయితే మనకు భారీ మొత్తంలో పోస్టులు ఉన్నాయో ఆ యొక్క జిల్లాకు కూడా అప్లై చేసుకోవచ్చు. మనం లోకల్ జిల్లాకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఏదైతే జిల్లాకి ఎక్కువ పోస్టులు ఉన్నాయో వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క నోటిఫికేషన్ ని పూర్తిగా చూసి ఏ జిల్లాలో మనకు ఎక్కువ పోస్టులు ఉన్నాయి, క్యాస్ట్ వైజ్ గా ఎక్కడైతే రిజర్వేషన్ కేటగిరీ వైజ్ గా మనకు లాభం ఎక్కడ జరుగుతుందో ఆ పోస్ట్ కి మనకు అప్లై చేసినట్లయితే జాబ్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. అదేవిధంగా మనకు ఐటీఐ సంబంధించిన దాంట్లో చూసినట్లయితే ఐటీఐ సంబంధించి ఎవరైతే శ్రామిక్స్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఐటీఐ ట్రేడ్ లో మనకు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఆ యొక్క ఐటీఐలో మనకు ట్రేడ్ లో చూసినట్లయితే మెకానిక్ డీజిల్ లో కానీ, మోటార్ మెకానిక్ లో కానీ, లేదంటే ఫిట్టర్ లో కానీ, లేదంటే ఎలక్ట్రీషియన్ లో కానీ, పెయింటర్ లో కానీ, వెల్డర్ లో కానీ, ఇట్లా రకరకాల ట్రేడ్స్ ఉంటాయి కదా. ఆ యొక్క ట్రేడ్ సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆ ట్రేడ్ లో మనం ఏదైతే మనకు ఐటీఐలో కంప్లీట్ చేసిన వారికి వివిధ రంగాల్లో మనకి ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ చూసేటప్పుడు ఏ యొక్క ట్రేడ్ లో మనం ఐటీఐ కంప్లీట్ చేసాము, ఆ యొక్క ట్రేడ్ కు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టులు మనకు ఏ డిపోలో ఉన్నాయి కూడా పూర్తిగా ఈ యొక్క నోటిఫికేషన్ లో తెలుసుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు మెకానిక్ సంబంధించిన ట్రేడ్ ఏదైతే ఉందో మెకానిక్ డీజిల్ కానీ, మెకానిక్ మోటార్ వెహికల్ లో కానీ మనకు జిల్లా వారీగా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్, అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు మొత్తం కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. సో దాదాపు మనకి బ్యాక్లాగ్ పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు అనేది ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జిల్లాలో మనకి చాలా మటుకు రకరకాల ప్లేస్లలో మనకు పోస్టులు అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటిని పూర్తిగా ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా మనకు షీట్ మెటల్లో, అదేవిధంగా లేదంటే ఫిట్టర్ లో ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ యొక్క ఖాళీలు కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. కాబట్టి మీకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్ లో తెలిపొచ్చు. సో దాని ద్వారా మీరు మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. లేదంటే ఫ్రీ డైలీ జాబ్స్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఇన్ఫర్మేషన్ ని పూర్తిగా తెలుసుకోవచ్చు. ఆ యొక్క వెబ్సైట్ లో మీకు ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అయితే పెడుతున్నాను. దాన్ని చదువుకున్న తర్వాతనే మీరు అప్లై చేయవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాం. ఫ్రెండ్స్, ఈ యొక్క డ్రైవర్ ఉద్యోగానికి మనం అప్లై చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా వారు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మనకు ఏదైతే హెవీ లైసెన్స్ ఉంటుంది కదా, సో హెవీ లైసెన్స్ ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. అయితే హెవీ లైసెన్స్ కూడా మనకు ఈ యొక్క టైం నుంచి మనకు 18 months
వెనుక వరకు ఎవరికైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క డ్రైవర్ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ లో తెలియజేస్తారు. సో మన అప్లికేషన్స్ కి మన ఫీ స్ట్రక్చర్ చూసినట్లయితే ఫీ స్ట్రక్చర్ లో మనకి ఎవరైతే డ్రైవర్ ఉద్యోగానికి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు తెలంగాణలో ఉన్న లోకల్ క్యాండిడేట్స్ కి 300 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అదేవిధంగా మిగతా క్యాస్ట్లు ఎవరైతే ఉన్నారో వారికి అదేవిధంగా వేరే స్టేట్లో ఎవరైనా అప్లై చేస్తే కనుక వారికి 600 రూపాయల అప్లికేషన్ ఫీజు లాగా తీసుకుంటారు. అదేవిధంగా శ్రామిక్స్ ఉద్యోగానికి అప్లై చేస్తున్న అభ్యర్థుల నుంచి ఎస్సీ ఎస్టీకి సంబంధించి తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి 200 రూపాయలు తీసుకుంటారు. అదేవిధంగా మిగతా కేటగిరీలు లేదంటే వేరే స్టేట్ నుంచి అప్లై చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి 400 రూపాయల అప్లికేషన్ ఫీజుగా తీసుకుంటారు. సో ఇది ఖచ్చితంగా గమనించండి. ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి కూడా మనకి ఖచ్చితంగా మనము ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి. ఆన్లైన్లో మనకు tgprb.in అనే వెబ్సైట్లో మనం ఏదైతే అప్లికేషన్ చేస్తామో ఆ అప్లికేషన్ చేసే సమయంలో మనకు ఈ యొక్క పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క పేమెంట్ని మనము క్రెడిట్ కార్డ్తో కానీ లేదా డెబిట్ కార్డ్తో కానీ లేదా నెట్ బ్యాంకింగ్తో కానీ లేదా ఇతర ఏదైతే యూపీఐ సర్వీసులు ఉన్నాయో ఆ యొక్క సర్వీసుల ద్వారా మనము ఈ యొక్క పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క పేమెంట్ ఖచ్చితంగా చేసిన తర్వాతనే మన యొక్క అప్లికేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి అప్లికేషన్ సమయంలో మీరు ఖచ్చితంగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ని కూడా మనము రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క డీటెయిల్స్ తోటి మనకు సంబంధించిన 10th క్లాస్ డీటెయిల్స్ అదేవిధంగా మనకు సంబంధించిన ఐటీఐ డీటెయిల్స్ ఏవైతే రిక్వైర్డ్ డీటెయిల్స్ ఉన్నాయో ఆ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా మనం రెడీగా పెట్టుకొని అప్లై చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉద్యోగాలు మనకు రేర్గా వస్తాయి. కాబట్టి ఈ ఉద్యోగాలు ఎప్పుడు వచ్చినా కూడా వాటిని వదలకుండా అప్లై చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాం.